ధ్యేయంగా పనిచేస్తామని హైడ్రా అధికారులు చెప్తున్నారు. హైడ్రాకు మద్దతుగా ఇటు ప్రభుత్వం ప్రత్యేక సిబ్బందితో పాటు ఒక పోలీస్ స్టేషన్ను కేటాయించనుంది. ఇప్పటికే హైడ్రాకు పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయి. దాంతో ఎవరైనా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించలేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరికలు జారీ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మా అసోసియేట్ ఎడిటర్ రాజు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజు చెప్పండి. రైట్ హ్యామరీ మొత్తం మీద హైదరాబాద్కి సంబంధించి డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్కి సంబంధించి డిజాస్టర్ రెస్పాన్స్కి సంబంధించి ఏర్పడినటువంటి ఒక వ్యవస్థని హైడ్రాగా మార్చారు. ఇప్పుడు ఈ హైడ్రా అనేటటువంటి ఈ వ్యవస్థ ఎస్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ పరిధి అలాగే ఔటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అనేక చెరువులు అలాగే కుంటలకు సంబంధించినటువంటి కబ్జాల పట్ల ఫోకస్ పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అక్రమ నిర్మాణాలు అక్రమ కట్టడాలని కూల్చివేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీని మీద ఇది ఒక రాజకీయ రంగు పులుముకుంటూ ఉండడం ఒక పక్క, మరోపక్క ఎవరైతే చెరువులు కుంటల్ని కబ్జాలు చేసి నిర్మాణాలు చేపట్టారో వీళ్ళంతా కూడా న్యాయస్థానాలు ఆశ్రయిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. అంతేకాకుండా హైడ్రాకు ఉన్నటువంటి న్యాయ పరిధి అంతా చట్ట పరిధిలోకి ఉన్నటువంటి వాళ్ళ పరిధి ఏంటి అనేటటువంటి అంశాలకు సంబంధించి న్యాయస్థానం కూడా సూటి ప్రశ్నలు వేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఇప్పుడు ప్రస్తుతానికి పక్కన పెడితే ఎస్పెషల్లీ హైడ్రా చేపడుతున్నటువంటి చర్యల కారణంగా చెరువులన్నీ కూడా చెరవీడుతూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎస్పెషల్లీ చెరువులను మింగినటువంటి కబ్జా రాయుల భాగోతం ఒక్కొక్కటిగా కూడా వెలుగులోకి వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఎస్పెషల్లీ ఇప్పుడు బఫర్ జోన్లకు సంబంధించినటువంటి ఆక్రమణ మీద ఫుల్ ఫోకస్ పెట్టినటువంటి హైడ్రాకు సంబంధించినటువంటి అధికారులు చెరువులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు తీసుకున్నారు. కుంటలు నాలాలు అలాగే సికం భూములకు సంబంధించి ఎక్కడెక్కడ కబ్జాలు అయ్యాయో ఆ వివరాలు తీసుకొని వాటి మీద కొరడా జులిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు 2014కి పూర్వం అంటే రాష్ట్రం ఏదైతే రాష్ట్ర విభజన జరగక ముందు హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మొత్తం 417 చెరువులు కుంటలు ఉంటే అవి అందులో దాదాపు 182 చెరువులు కుంటలు పూర్తిగా కబ్జాకు గురైనటువంటి పరిస్థితి. మరొక 76 చెరువుల్లో పాక్షికంగా కబ్జాలు జరిగినట్టు కూడా రిమోట్ సెన్సింగ్ విధానం ద్వారా ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు ఇవన్నీ కూడా తెల్లమవుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎస్పెషల్లీ గ్రేటర్ పరిధిలో హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి తుమ్మలకుంట చెరువు దాదాపుగా పూర్తిగా కబ్జా అయింది. అలాగే ఆల్మాస్గూడ చెరువు అలాగే నల్ల చెరువు కుంట్లూరు పెద్ద చెరువులు దాదాపు 90% పైగా కూడా కబ్జా అయినటువంటి పరిస్థితి. వీటితో పాటు కాజాగూడ గుర్రం చెరువు రామంతపురం చెరువు జిల్లెలగూడ చెరువులు దాదాపు 80% వరకు కూడా ఇవి కబ్జాలకు గురైనట్టు హైడ్రా అధికారులు తేల్చారు. మరోపక్క గ్రేటర్ హైదరాబాదు అలాగే ఔటర్ హైదరాబాద్ రెండిట్లో కలిపి కూడా 920 చెరువుల్లో దాదాపు 282 చెరువులు పూర్తిగా ఆక్రమణకు గురైనట్టు కూడా గుర్తించినటువంటి పరిస్థితి. దీంతో పాటు తెలంగాణ వ్యాప్తంగా కూడా హైడ్రా విస్తరించాలి అని చెప్పేసి ప్రజల నుంచి వినతులు వ్యక్తమవుతున్నటువంటి నేపథ్యంలో ఎస్పెషల్లీ సిటీ ప్రాంతాల్లో ఏ విధమైనటువంటి చెరువులు కుంటలు ఏ విధంగా కబ్జాలైనటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో కూడా దాదాపు 89 చెరువులు పూర్తిగా కబ్జా అయినట్టు తెలుస్తుంది. మరోపక్క 229 చెరువులు అలాగే కుంటలలో బఫర్ జోన్లో భారీ నిర్మాణాలు చేపట్టినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇప్పుడు హైడ్రా తీసుకుంటున్నటువంటి చర్యలతోటి ప్రముఖుల్లో ఎస్పెషల్లీ కబ్జా రాయిలో ఒక ఇంత ఆందోళన కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క హైడ్రాకు ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి అంటే గతంలో మనం చూసాం అనేక వ్యవస్థలకు సంబంధించి అంటే ఆంధ్రాలో ఎర్రచందనంకి కావచ్చు ప్రస్తుతానికి డ్రగ్స్కి సంబంధించి కంట్రోల్ చేసేందుకు అవసరమైనటువంటి టాస్క్ ఫోర్స్ని ఏ విధంగా అయితే ఏర్పాటు చేస్తారో అలాగే హైడ్రాను కూడా ఒక టాస్క్ ఫోర్స్ కింద ఏర్పాటు చేసి దానికి ప్రత్యేకమైనటువంటి వాహనాలను ప్రత్యేకమైనటువంటి సిబ్బందిని నియమించడంతో పాటు అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ ఎస్పెషల్లీ ఈ ఆక్రమణలు తొలగించడానికి అవసరమైన ఎక్విప్మెంట్ను మంజూరు చేస్తూ కొన్ని పోలీస్ స్టేషన్లు కూడా అంటే దానికి వచ్చేటటువంటి ఏదైతే ఈ ఫిర్యాదులు కావచ్చు అంతేకాకుండా అభ్యంతరాలు ఉంటాయో వాటి మీద కేసులకు సంబంధించి కూడా కొన్ని టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఇచ్చారు. వాటన్నిటి కూడా పరిష్కరించేందుకు ఎఫ్ఐఆర్ కట్టేందుకు అవసరమైనటువంటి పవర్స్ని హైడ్రాకు సంబంధించినటువంటి ఒక పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి అనేటటువంటి నిర్ణయంతో ప్రస్తుతానికి ప్రభుత్వం కూడా అడుగులు వేస్తుంది. అయితే హైడ్రా హడల్తోటి ఒక్కసారిగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖుల గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఇప్పటికే తమ నిర్మాణాలు కూల్చొద్దని చెప్పేసి చాలామంది కోర్టును కూడా ఆశ్రయించినటువంటి పరిస్థితి. దీంతో పాటు హైడ్రా పరిమితి ఏంటి, దీనికి సంబంధించి అసలు ఏర్పాటు అంటే హైడ్రా ఏర్పాటు లక్ష్యం ఏంటి, ప్రస్తుతాన్ని ఆ లక్ష్యం కాకుండా ఇతర ఏ అవసరాల కోసం దాన్ని వినియోగిస్తున్నారు, ఇది రాజకీయ కక్షపూరితమైనటువంటి వ్యవహార శైలిగా ఉంది అనేటటువంటి కోణాల్లో ప్రస్తుతానికి ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఇది ఒక వివాదాస్పదంగా మారుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రజల నుంచి అయితే ఒక రకంగా చెప్పాలంటే హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే హైడ్రా ద్వారా చెరువులు కుంటలు నల్లాలు అలాగే సికం భూములకు మోక్షం కలగబోతుంది అనేటటువంటి వాదన ప్రజల నుంచి అయితే వ్యక్తం
వ్యక్తమవుతూ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ ఉంది. మరోపక్క ఇప్పటికే కొంతమంది ప్రముఖులకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లు కావచ్చు, అంతేకాకుండా కొన్ని నిర్మాణాలను ఈ FTLలో ఉన్నటువంటి భూముల్లో కావచ్చు, అంతేకాకుండా బఫర్ జోన్లకు సంబంధించినటువంటి భూముల్లో నిర్మించారు అని చెప్పేసి కొన్ని వివరాలు బయటకు వస్తూ ఉండడంతో వాళ్ళలో కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆందోళన మొదలైనటువంటి పరిస్థితి ఉంది. సో మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇందులో తగ్గేది లేదు అని చెప్పేసి హైడ్రా చీఫ్గా ఉన్నటువంటి రంగనాథ్ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రతిరోజు కూడా హైదరాబాద్తో పాటు ఇతర ప్రాంతాల్లో అంటే స్పెషల్ HMDA పరిధిలో ఉన్నటువంటి చెరువులు అలాగే కుంటల్లో ఏర్పడినటువంటి కబ్జాను తొలగించేటువంటి ప్రయత్నం చేస్తూ హైడ్రా టీం ముందుకు సాగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. యామిని. రైట్, థ్యాంక్ యూ రాజు.